హలో హాయ్ నమస్తే. నేను మీ మధు కళ్యాణ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ట్రోలింగ్ గురించి. సోషల్ మీడియాలో మనం చూస్తుంటాము. ఒకే ఫీల్ అని కాదు కానీ అన్ని రంగాలకు సంబంధించిన వీడియోల గురించి ట్రోలింగ్ చేస్తున్నారు చాలా వరకు. మన టాపిక్ వచ్చేసి ట్రోలింగ్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, ఇక ట్రోలింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు కూడా విపరీతంగా ట్రోల్ అయ్యారు 2 స్టేట్లో. అప్పుడు వేరు సార్ పరిస్థితులు. అంటే ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోని కట్ చేసి దానికి తగ్గ కామెడీ వీడియోలు, అంటే బ్రహ్మానందం గారిది కావచ్చు, ఇతర కామెడియన్స్ పెట్టేవాళ్ళు అలాంటి డైలాగ్. బట్ ఇప్పుడు ట్రోలింగ్ వేరు. ఏదైనా ఒక వీడియోని తీసుకోవడం, ఆ వీడియోని పెట్టేసి దాని వెనకాల విపరీతమైన బూతులు తిట్టడం. సార్, అబ్బాయిలు తిట్టారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా విపరీతంగా బూతులు తిట్టడం, అది ట్రోలింగ్ అయిపోయింది. ఎంతవరకు కరెక్ట్? ఇట్లా విపరీతంగా బూతులు తిట్టి ఇట్లా వీడియోలు అప్లోడ్ చేయడం ట్రోలింగ్ పేరిట. అంటే కంట్రీ డెవలప్ అవుతుంది అనుకోవాలి. అంటే ఎలాంటి డెవలప్మెంట్? దరిద్రమైనటువంటి డెవలప్మెంట్లోకి వచ్చినామన్నది అనుకోవాలి. సోషల్ మీడియాను కరెక్ట్గా వాడుకుంటే అది అద్భుతాలను చూపిస్తుంది. అదే ఉల్టాగా వాడుకుంటే మహా అద్భుతాలను చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరైతే అంటున్నావో, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఈ ట్రోల్ అంటే వేరే వాళ్ళని కించపరుచుకుంటూ మాట్లాడడము, ఒకటి ఏదన్నా చేస్తే దాని మీద సెటైర్లు వేసుకుంటూ మాట్లాడడం. దానివల్ల ఏమవుతుందంటే కనుక దరిద్రం అన్నది పెరిగిపోతా ఉంది. నిజానికి అట్లా వేరే వారిని తిట్టే రైట్ ఎవరికి లేదు. ఇక్కడ ట్రోలింగ్ అన్నది ఎలా ఉంది అంటే కనుక, నువ్వు ఎవరినైతే తిడుతున్నావో వాడు కూడా తిట్టించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆడు తిట్టించుకొని వాడు ఫేమస్ అవుతున్నాడు, వీడు తిట్టి వీడు ఫేమస్ అవుతున్నాడు. వినటోడికి మాత్రం ఎవరు లేనప్పుడు వింటే ఎంటర్టైన్మెంట్, అందరిలో వింటే రోత. ఇవన్నీ కూడా అన్ని కలగలిపి సోషల్ మీడియా ఒక టైప్ ఆఫ్ వర్గానికి డబ్బులు సంపాదించి పెట్టొచ్చేమో కానీ ఉన్న ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గంగలోకి తొక్కేసింది. అది ఇప్పుడు ఓకే సార్, అబ్బాయిలు అన్నప్పుడు కొంచెం ర్యాష్ గా ఉంటారు. అబ్బాయిలు కెమెరా ముందు అనే కాదు, పబ్లిక్ లో ఉన్నా అలానే మాట్లాడతారు, వాళ్ళ క్యారెక్టర్ అలా. కొంతమంది అమ్మాయిలు ఈ మధ్య విపరీతంగా ట్రోల్ చేస్తారు, అన్ని డబల్ మీనింగ్ డైలాగులు ఎక్స్పోజింగ్ చేసుకుంటా. అది కూడా కావాలని కెమెరా ముందు అనుకోకుండా ఒకసారి ఎక్స్పోజ్ చేస్తేనేమో సరే ఆ డ్రెస్ అలా ఉంది అనుకోకుండా ఆ వీడియోలు వేసిన అనుకోవచ్చు. ప్రతి వీడియోలో ఒకే రకమైన ఎక్స్పోజింగ్ చేసుకుంటా. మరి సరే మరి ఇప్పుడు ఈ టైంలో నేను చాలా మాట్లాడొచ్చు. ఈ టైంలో ఎక్కడ పోయినారు ఈ నారీ మనులంతా? ఎవరైతే సోకాల్డ్ పెద్ద మనుషులని ఎవరైనా ఒకరు రేప్ గురైంటారు చిన్నపిల్లలు, అప్పుడు వీళ్ళందరూ వచ్చి సోషల్ మీడియాలో వాడిని ఉరి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాడికి ఆత్రం తట్టుకోలేకపోయినాడా, అది ఇది డామ్ డూమ్ డూస్, చిన్నపిల్లని ఎట్లా చేసినారు అట్లా చేసినారు అని చాలా మంది పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకుంటే అందులోనూ మన తెలుగు వాళ్ళు, అందులోనూ మన హైదరాబాద్ వాళ్ళు, అందులోనూ గల్లీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఎక్స్పోజింగ్ చేసుకుంటూ, ఎక్స్పోజింగే కాకుండా విపరీతమైనటువంటి ఆడతనాన్ని మర్చిపోయి దానిల గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఎంత దారుణంగా ఉంటది. కానీ ఇప్పుడు ఎవరు రారు, ఎవరు రారు. ఎందుకు రారు? ఎవరికి కర్మ వాడికని వదిలేస్తారు. ఏదన్నా ఇష్యూ వస్తే కనుక దాని వల్ల ఫేమస్ కావడానికి కెమెరాల ముందుకు వస్తారు. ఇప్పుడు ఇలాంటి నువ్వు అన్నావు ఆడపిల్లలే చాలా అని, చాలా అంటే చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది చేస్తూ ఉన్నారు. అది కూడా మరి అంటే మన చెవులు వినలేనంత బూతులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లలా లేకుంటే కనుక ఆడవేషంలో ఉన్న దేవతల, అంటే దేవతనే అన్ని భరిస్తుంది కదా, అట్లా వీళ్ళు కూడా ఏదైనా అన్నట్టు చాలా అంటే దారుణంగా. అది సార్, ఒకసారి మనం అప్పుడు చూసాం సార్, మామూలుగా అప్పట్లో ట్రూత్ అండ్ డేట్స్ అనే తెలుగులో బోల్డ్ ప్రాంక్స్ ఎక్కువ ఉండేది. ఒక దగ్గర బోల్డ్ ప్రాంక్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అతను చేస్తుంటే కరాటి కళ్యాణ్ వెళ్ళి రోడ్డు పైన కొట్టడం జరిగింది. అప్పట్లో బాగా ట్రెండ్ అయిపోయింది. ఆ ఇష్యూ తర్వాత కొంచెం తగ్గింది బోల్డ్. లేకుంటే అప్పుడు ఉన్న పొజిషన్ కరోనా టైం అయితే బీభత్సమైన బోల్డ్ ప్రాంక్స్, బోల్డ్ ట్రూత్ అండ్ డేర్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చే ఉందా వీళ్ళని అడ్డుకునే ఛాయిస్ ఏమన్నా? మరి అదే ఊపులో అదే సోషల్ మీడియాలో అదే విధంగా ఇప్పుడు కూడా కళ్యాణి కరాటే గారు చేస్తే బాగుంటది. అంటే అది కూడా
అది ఆ రోజు ఆమె ఎందుకు చేసిందో దేనికి చేసిందో ఎవరికి అర్థమే కాల. ఆమె ఏది చేసినా అద్భుతాలే. ఆమె ఏదన్నా పట్టుకుందిరా అంటే కనుక కరెక్ట్ గా వారం రోజులు మొత్తం ఏ ఛానల్ తీసుకున్నా ఆవిడే ఉంటది. తర్వాత మళ్ళీ కనుమరుగైపోతుంది, మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చేస్తుంది. అంతే అది. నేనేమంటానంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది. ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిందంటే అందరు డిగ్రీలు బీటెక్లు అన్ని చదివి రోడ్డు మీదకి వచ్చేసినారు. సో ఎంప్లాయ్మెంట్ అన్నది లేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలకి పని చేయాలంటే బద్ధకం. ఏదో ఫీ రియంబర్స్మెంట్ వల్ల కానీ లేకుంటే ఎవరైనా స్పాన్సర్ చేయడం వల్ల కానీ ఇట్లా 70% ఆఫ్ పీపుల్ డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డబ్బులు కావాలి కంపల్సరీ సర్వైవల్కి. వాళ్ళ కోసం కాకుండా వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులకు కూడా డబ్బులు కావాలి. సో డబ్బులు ఇంట్లో ఇవ్వడానికి డబ్బులు కావాలి, వాడు బతకడానికి డబ్బులు కావాలి, ఈ మధ్యలో జల్సాలకి చాలా డబ్బులు కావాలి. సో ఏం చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేస్తారు. ఆ ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయేసరికి దానికి ఈ లేడీస్ సోకాల్ నువ్వు ఎవరైతే కొంచెం ఎక్స్పోజింగ్ అన్నది వేస్తారు. ఆ చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ను బట్టి, ఆ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టడమో పక్క ఇంట్లో వాళ్ళు తిట్టడమో ఇంకొకరు తిడితే అంతటో స్టాప్ చేస్తారు. అలా కాకుండా ఇట్లా పక్కలకు చూసి ఎవరేమనుకుంటే ఇంకొంచెం, ఇంకా ఎవరేమనుకుంటే ఇంకా కొంచెం, అట్లా 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 అది మొత్తానికి అలవాటు అయిపోయింది. ఒక అమ్మాయి అలా చేసింది, బానే ఉంది, దాని ఫ్రెండ్ కూడా ఉంటది, ఆ పిల్ల స్టార్ట్ చేస్తుంది. అట్లా ఒకరి నుంచి పాకిపోయి కేవలం వాళ్ళు డబ్బు సంపాదన కోసమే వాళ్ళ అందాన్ని బజార్లో పెడుతున్నారు. అంతే, ముమ్మాటికి ఇదే. అంతే. మనకు అంటే మనం చాలా గొప్పలు చెప్పుకుంటాము, మన సంస్కృతి, భారతదేశము, భారత మాత, మనము కట్టుబాట్లు అన్నీ చాలా చాలా చెప్పుకుంటాం. కానీ అవన్నీ అకేషన్లు వచ్చినప్పుడే మాట్లాడతారు. కానీ ఇలా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఈ విధంగా బరి తెగించి మాట్లాడుతూ ఉంటే నిజానికి ఇప్పుడున్నటువంటి పిల్లలలో ఎక్కువ అమ్మాయిలలో పెద్దవాడికి రెస్పెక్ట్ ఇచ్చేది అన్నది మొత్తం చచ్చిపోయింది. వాడు పెద్ద చిన్నవాడు ఏ పొజిషన్లో ఉన్నా ఏ పొజిషన్ లేడు, ఏమీ లేదు. నా దగ్గర సౌండ్ ఉంది, లోపల మా వాయిస్ వస్తా ఉంది, నేను వేసేస్తాను, నేను మాట్లాడేసి పక్కకు నేను చూడు ఎట్లా మాట్లాడినా నా పెద్దవాడిని. ఆడు పెద్దోడు అనుకుంటూ ఉంటాడు. ఇంత పెద్ద పెరిగి ఇన్ని చదువులు చదివినా కూడా ఎందుకు వీళ్ళు ఇంత సంస్కార హీనంగా ఉన్నాడని తిట్టించుకున్నాడు, రిటర్న్ అనకుండా బాధపడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఈ దరిద్రులు చేసేదానికి చాలా అంటే చాలా చూస్తా ఉన్నాము. కావాలని రోడ్డు మీద ఇట్లా ఫోన్ పట్టుకొని ఆడ బస్ సిగ్నల్ పడి ఉంటుంది, వేరే బస్సులు వస్తుంటాయి, కళ్ళు మిన్లు అన్ని మూసుకొని వస్తే వాడే ఆగుతాడు. అట్లా నడుచుకుంటే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటాడు. బై మిస్టేక్ ఎవడన్నా కొంచెం తగిలినా అయిపోయా రచ్చ రంబోలా అట్లా తయారైంది సొసైటీ. సార్ ఇప్పుడు కొంతమంది ఏమో కావాలని ట్రోల్ చేయించుకోరు సార్ వాళ్ళకు వాళ్ళే. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అంటే కొందరిని వీళ్ళే ట్రోల్ చేస్తుంటారు. సో ఇన్స్టాలో రీల్స్ చేసే ప్రతి ఒక్కరు ట్రోలింగ్స్ ని తీసుకోలేరు కదా సార్, ఈ పాజిటివ్ గా తీసుకోలేరు, ఎవరికొని పిచ్చి ముదురుతుంది. అట్లానే కదా ఇప్పుడు, మరి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆవిడ ఆయనకు సపోర్ట్ చేసిందని ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం ద్వారా ఆమె ఉరేసుకొని ఏదో చనిపోయా, రైలు గుద్దేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అట్లా చాలా మంది కూడా చాలా మనోభావాలు ఉన్నాయి, దెబ్బతింటాయి కంపల్సరీ. ఎందుకు తింటాయంటే వాళ్ళు ఏదో మంచి చేయాలని వీడియోస్ పెడతా ఉంటారు. వాళ్ళ లోపల ఏదో టాలెంట్ ఉంది అంటే ఇట్ మీన్స్ ఏవో కొన్ని చిట్కాలు ఉంటాయి, అందరికి తెలియని చిట్కాలు వాళ్ళు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటారు. చెప్పినప్పుడు ఈ ట్రోలర్ ఏం చేస్తారంటే ఆల్రెడీ వేరే వాళ్ళని ట్రోల్ చేసి ఈవెన్ కూడా ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటిది చేసుకుంటూ వాళ్ళకు వచ్చేవి బూతులే కాబట్టి ఆ బూతులతోటి వీళ్ళని ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి హట్ అవుతారు. హట్ అయ్యి బాధపడి మొగుళ్ళతో తన్నించుకున్నోళ్ళు, మొగుళ్ళు కొట్టినోళ్ళు, అమ్మా నాన్నలు తన్నినోళ్ళు, ఇలా చాలా మంది అంటే చాలా మందే ఉన్నారు. అంటే ఒక లోపల టాలెంట్ ఉన్న వాళ్ళను కూడా అణిచివేచేలాగా ఈ ట్రోలింగ్స్ అన్నది అయితే 100% ఉంది. సార్ ఇప్పుడు తాజాగా ఒక వీడియో వైరల్ అయింది సార్, ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వీడియో. ఒక యూట్యూబర్ ఏం చేసిందంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది కదా సార్ మన యూట్యూబ్ లో, అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాడు ఏం చేసినాడు, ఒక
తండ్రి కూతురు చిన్న పాప ఉంటది, వాళ్ళిద్దరు ఇట్లా ఒక వీడియో చేస్తే ఆ వీడియోని వక్రీకరించు తండ్రి కూతురు అయితే సాయిధరం ట్వీట్ చేయడం తోటి తెలంగాణ గవర్నమెంట్ కి ఏపీకి తెలంగాణ గవర్నమెంట్ స్పందించి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఇలాంటి వ్యక్తులను కూడా ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటాయి సార్? అంటే మామూలుగా ఇలాంటి తీయొద్దు ఇప్పటి నుండి ఎంతది ఇప్పుడు ఒకటి ఎవడన్నా ఏదైనా చేసినప్పుడు వాటి మీద ఎవడైనా పోయి కంప్లైంట్ ఇచ్చే గానీ దానికి ప్రతిచర్య అన్నది ఉండనే ఉండదు. అట్లా అనుకుంటే గనక ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్నాము కాబట్టి హైదరాబాద్ పరిస్థితి తీసుకుంటే కొన్ని వేల మందిని తీసుకుపోయి బొక్కలేయాలి. అది సిస్టమ్ వల్ల అవ్వదు, డిపార్ట్మెంట్ వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఒకడా ఇద్దరా నువ్వు ఎత్తుకుంటూ పోతే కొన్ని వేల మంది ఎక్కడ తీసుకెళ్తారు? ఏ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు? వెళ్ళలేరు. అది ఎవరైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన స్పందించాలి. ఆయన లాంగ్వేజ్ లో చెప్పాలంటే, అరే బిడ్డలారా, ఎవడైనా అన్నెసెసరీగా ట్రోలింగ్ చేసి వేరే వాళ్ళ మనోభావాలు కించపరిచేలాగా చేస్తే, ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా మీకు జైలు శిక్ష పడుతుంది, జాగ్రత్త బిడ్డ అని ఆయన స్టైల్లో రేవంత్ రెడ్డి ఒక హుకుం జారీ చేస్తే గనక 100% మార్పు రాకపోయినా కూడా అందులో ఎంతో కొంత కంపల్సరీ 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి సార్. ఇప్పుడు వరకు మనం సిటీలో అయితే చాలా చూసాం సార్, మీరు అన్నట్టు మనం ఇంత ముందుకు వీడియోలు కూడా చూసాం. పల్లెటూరు నుండి ఇక్కడ వచ్చి డిగ్రీలు చదివి సో ఏదో ఒక జాబ్ లేక డబ్బు లేక తప్పుదారి పోతారు. అది ఏం చేసినా సరే కానీ ఎవరు తెలియకుండా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు సంపాదించుకుంటారు ఏదో రకంగా. బట్ వీళ్ళు మాత్రం కెమెరాలో కనిపిస్తూ వీడియోలు చేయడం ద్వారా వాళ్ళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళు చుట్టాలు కావచ్చు వీళ్ళందరూ చూస్తారు. సో వాళ్ళ నుండి ఏం రాదు సార్ వీళ్ళకు? కంపల్సరీ వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు బెడ్రూమ్ లో చేయాల్సినది ఈ స్క్రీన్ మీద పెట్టి చేస్తా ఉంటారు వాళ్ళు. అంటే ఒక భర్తనే భార్య నడుము చూడాలన్నది ఒకటి ఉంటది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద తీసుకొచ్చి ఇన్స్టాలో పెడతా ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి మనమే ఎక్కడి నుంచి చూస్తామంటే పక్కింటోడు ఎందుకు చూడాడు? కంపల్సరీ చూస్తాడు, చూసి వర్ణించుకుంటాడు. వాడు ఎంత ఫీల్ కావాలో అంత ఫీల్ అయిపోతాడు. తర్వాత తల్లిదండ్రులు ఏమన్నారా అంటే, తల్లిదండ్రుల మాట విని చస్తే కదా ఇల్లు, తల్లిదండ్రుల మాట విన్నరు. వీళ్ళు ఏం చేస్తారా అంటే వాళ్ళకి డబ్బు రూపంలోనైనా వాళ్ళకి దాని నుంచి బయటికి తీసుకొని వస్తారు వాళ్ళని సైకలాజికల్ గా, లేకుంటే ఇంకొకలాగా అంటే నేను ఫేమస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను. అది ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, నా బ్రతుకు నన్ను బ్రతకనియ్యి, నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి సొసైటీ తోటే ఫైటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వీళ్ళని ఎవ్వరు పెళ్లి చేసుకోరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా బై మిస్టేక్ ఎక్కువ రోజులు వీళ్ళు కాపురాలు చేయలేరు. ఒకవేళ కాపురాలు చేసి పిల్లలు పుట్టినా కూడా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ వీడియోలు చూసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ఆ రోజు మేము అంత తప్పు చేసినామే, ఆ తప్పు చేయడం వల్ల ఈ రోజు నా కన్నా పుట్టించుకున్న వాళ్ళే ఆ వీడియోలు చూసి నన్ను ఇంతగా చీదరించుకుంటున్నారు అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ తప్పులు ఎవడు చూడు. సో అది ఫైనల్ గా ఈ ట్రోలింగ్ అనేది ఇంతకు మించి ఇంకా దిగజారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇక ఎందుకుండవు, దండి ఉంటాయి. ఓ అబ్బా, ఇప్పటికే ఇంకా కొంతమంది మనం మాట్లాడుకోకూడదు కానీ షెడ్యూల్ వేసుకొని ఓన్లీ ఇన్నర్స్ పైన ఒక కింద ఇన్నర్స్ వేసుకొని మరీ కూడా వీడియోలు తీస్తా ఉన్నారు. అది మన తెలుగు వాళ్ళే. అంత దరిద్రమైన స్థితిలోకి పోయింది. ఇంకా బూతులు చూసినావు అంటే గనక ఆడది అంటే అమ్మతనానికి ప్రతిరుగు అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని తీసుకుపోయి గంగలో పడేసినారు. మళ్ళా వాళ్ళని నీతులు చెప్పమంటే వారమ్మ జీవితం చేసేటివేమో శ్రీరంగ నీతులు, అన్ని గబ్బు పనులు అన్నట్టు. ఈ గబ్బు పనులను చూడకుండా నువ్వు బంద్ చేయాలి, వాళ్ళు చూపించకుండా వాళ్ళని చేసేలాగా ఏదో ఒకటి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. లేకుంటే వాళ్ళ మార్పు రాదు. రోడ్డు మీద అబ్బాయిలు చచ్చిపోవాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ట్రోలింగ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్.